ఒక విశాలమైన సూర్యరశ్మితో నిండిన హార్త అడవి నడిబొడ్డున దాని రోజులు నిశ్శబ్ద ఏకాంతంలో గడిచిపోయేవి. కకుడు ఒక రోజు ఒక చిన్న భయపడిన సాబిన ప్రశాంతను కబరిచింది. అది చలితో కాదు, భయంతో వణికిపోతోంది. కకుడు ఎలర పెద్ద చెవులు అదరాయి ఆ చిన్న ప్రాణిని అది కనుగొంది. ఎరుకో చిన్నారి, ఇక్కడ భయపడటానికి ఏమీ లేదు. ఆ రోజు నుండి ఆ అడవి ఒక విచిత్రమైన జంటకు నిలయంగా మారింది. వారు విడదీయరాని స్నేహితులా మారారు. ఉత్సాహంగా చేస్తాను. ఒక్క చిన్న మిత్రమా, నీ అడుగుల కన్నా నా అడుగులు చాలా పెద్దవి. ఎలర పిప్కు తీయటి పండడ్లు చిన్న ప్రాణికి కూడా పెద్ద హృదయం ఉంటుందని చూపించింది. కానీ ఒక మధ్యాహ్నం ఆకాశం రంగు మారడం మొదలంది. గాలి చెట్ల ద్వారా హెచ్చరికలు గుసగుసలాడి టూపించింది. ఈ రోజు ఆకాశం కోపంగా ఉంది. మనం తలదాచుకోవడానికి ఒక చోటుగా నత్తగగండు. వర్షం మొదలైంది. మెరుపులు చీకటి పడుతున్నారని ప్రకాశంతం చేశాయి. ప్రమాదాన్ని చూసిన ఎలర ఏమాత్రం సంకోచించలేదు. ప్రేమతో పుట్టిన బలంతో అది స్పందించింది. ఇంగ్ల్వరీ వేండ దాని గజరాజు స్నేహితుడి ఆశ్రయం కింద పిప్ సురక్షితంగా ఉంది. ఒక చిన్న కుక్క. ఎసతాత్తు నాకుతున్న శబ్దం పర్వాలే చిన్న మిత్రమా, అంత బాగానే ఉంది. కకుడు తుఫాను చివరకు ముగిసినప్పుడు ప్రపంచం పరిశుభ్రంగా మరియు కొత్తగా పరిమళించింది. చూశావా పి, సూర్యుడు ఎప్పుడో తిరిగి వస్తారు. కకుడు ఎలర్ లాంటి స్నేహితుడు ఉంటే ఏ తుఫానునైనా ఎదుర్కోగలని పిప్కు తెలుసు. ఒక సురక్షితమైన ఆశ్రయం లాంటిది. స్నేహానికి ఆకారం, పరిమాణం లేదా జాతీయ అవసరం లేదు అని ఎలర్ మరియు పిప్క మనకు నిరూపించింది. వారికి కావాల్సిందల్లా ఒకరి పట్ల ఒకరికి ఉన్నదే మరియు ప్రేమ.